భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ దీనికి సంబంధించి మనందరికీ తెలిసిందే, ఉదయం నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే దీనికి పాకిస్తాన్ స్పందించినటువంటి తీరే చాలా అసహ్యంగా ఉంది. ఏంటంటే భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కి సమాధానం చెప్పాలంటూ పాకిస్తాన్లోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. అసలు దాడి చేసిందే పాకిస్తాన్ మీద కాదు, ఉగ్రవాద స్థావరాల మీద. మరి వీళ్ళు ఎందుకు సమన్లు ఇవ్వాలి అసలు? ఇప్పుడు ఉగ్రవాదుల మీద దాడి చేస్తే పాకిస్తాన్ సమన్లు ఇవ్వటం ఏంటి? అంటే ఉగ్రవాదులు మా వాళ్లే అని చెప్పి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? మేమే ఉగ్రవాద దేశం అని ఒప్పుకుంటుందా? మరి అలా చెయ్యదు కదా. మరి ఎందుకు సమన్లు ఇచ్చినట్టు? ఇది ఒక మూర్ఖత్వపు చర్య, రెచ్చగొట్టేటువంటి చర్య. అయితే అమెరికా దీనికి స్పందించడం జరిగింది. పాకిస్తాన్ నోరు మూసుకుని కూర్చోవాలని, ఇలాంటి అతిశకలు చేస్తే తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి, భారత్ జోలికి వెళ్ళొద్దని, ఇరు దేశాలు సంయమనం పాటిస్తే బాగుంటుంది అని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీని గురించి స్పందించడం జరిగింది. ట్రంప్ మాట్లాడుతూ రెండు దేశాలు శక్తివంతమైనటువంటి దేశాలని, తమకు రెండు దేశాలు క్షేమంగా కావాలని, ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య ఉద్రిక్తతలు, ఎప్పటి నుంచో కాల్పులు ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని, భారత్ చేసినటువంటి ఆపరేషన్ తప్పుపట్టబోమని, అయితే ఇక నుంచి ఎటువంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటువంటి చర్యలు పాకిస్తాన్ చెయ్యదని భావిస్తున్నామని, సో సైలెంట్గా ఈ విషయం ఇక్కడతో కంక్లూడ్ అయితే బాగుంటుంది. మళ్ళీ ఉద్రిక్తతలు చెలరేగి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అలముకోకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆశించారు.